హలో పిల్లలు, పదండి పదండి, ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో రామయ్య తన మేకను తీసుకుని అడవి మార్గంలో వెళ్తున్నాడు. అది చూసిన ముగ్గురు దొంగలు ఎలా అయినా ఆ మేకను దొంగలించాలి అనుకున్నారు. అందుకోసం ఆ ముగ్గురు కలిసి ఒక పథకం వేశారు. మొదటి దొంగ రామయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, మీ కుక్క చాలా బాగుంది అన్నాడు. రామయ్య కోపంగా, ఇది మేక, నీకు అది కూడా తెలియదా అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాక రెండో దొంగ వచ్చి, ఈ గుర్రం మీద ఎక్కి వెళ్ళొచ్చుగా అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది మేక కదా అనుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక మూడో దొంగ వచ్చి, ఈ గాడిదను ఎందుకు వెంట తీసుకెళ్తున్నారు అన్నాడు. ఇది విన్న రామయ్యకు అంతా అయోమయంగా అనిపించింది. ఇప్పుడు రామయ్యకి భయం వేసింది. ముగ్గురు మూడు రకాలుగా చెబుతున్నారు, ఇది నిజంగా ఏదో వింత జంతువేమో అని అనుకుని భయంతో మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు. అదే అవకాశం చూసి ముగ్గురు దొంగలు నవ్వుకుంటూ మేకను తీసుకెళ్లిపోయారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.